మిత్రులారా నమస్తే. ప్రేమ కథ ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది. అలాగే ప్రేమ కథ ఆధారంగా తీసిన సినిమా ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. కారణం ప్రేమలో ఉన్న కొత్తదనం. అది ప్రేమలో ఉన్న తాజాదనం, ప్రేమలో ఉన్న నిత్య నూతనత్వం. లవ్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఎప్పటికీ పచ్చగా ఉండేది ప్రేమే. అలాంటి ఒక ప్రేమ కథ, ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ గురించి ఈ వీకెండ్ మీకు చెప్తాను. అదే ఔరోం మే కహా దమ్ థా. ఇది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో ఉంది. అమెజాన్ ప్రైమ్లో తప్పక మీరు చూడండి. ఈ వీడియో విన్న వెంటనే మీరు చూస్తారు. సింపుల్గా ఏమీ లేదు. ఇద్దరు అమాయకులైనటువంటి యువతీ యువకులు, మధ్యతరగతి యువతీ యువకులు ప్రేమలో పడతారు, కలల గూళ్ళు కట్టుకుంటారు, కలిసి జీవించాలని ఆశపడతారు. అతనికి మంచి ఆఫర్ వస్తుంది జర్మనీలో ఒక కంపెనీలో. ఇక రేపు వెళ్ళిపోవాలి. ఇద్దరి ఆఖరి కలయిక, ఆ మూగరోదన, ఆ హృదయ ఆవేదన, అదంతా కూడా ఆ ఘర్షణ డైరెక్టర్ నీరజ్ పాండే అద్భుతంగా తీస్తాడు. వీళ్ళిద్దరూ చివరిగా కలిసినటువంటి ఆ క్షణం ఉందే, ఆ చివరిగా కలిసినటువంటి ఆ క్షణంలో జరిగినటువంటి ఒక క్షణకాలపు ఇన్సిడెంటు అతన్ని 25 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేటట్టు చేస్తుంది. ఏమీ లేదు, అతను సందు చివర టాటా చెప్తాడు, బై బై చెప్తాడు. ఆమె వెళుతుంది. ముగ్గురు ఆగంతకులు ఆమెని నోరు కప్పెట్టి లోపలికి గోడౌన్లోకి తీసుకెళ్ళిపోతారు. గట్టిగా అరుతుంది. ఆ మాటలు, ఆ అరుపు విని ఇతను పరిగెత్తుకు వెళ్ళి అందులో ఇద్దరిని చంపేస్తాడు. ఆమె నువ్వు నోరు మెదపకుండా వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పేసి ఆమెను పంపించేసి ఆ ఇద్దరిని బయటికి లాగి సరెండర్ అవుతాడు. అది అతనికి జైలు శిక్ష పడడానికి కారణం అన్నమాట. ఇదంతా బాగానే ఉంది. మనకి ఓపెనింగే జైలు సీన్తో ఓపెన్ అవుతుంది. అజయ్ దేవగన్ పెద్దవాడైన తర్వాత అతని ప్రేమికురాలు వసుధ తబు నటిస్తుంది ఆ పాత్రలో. మరి అతను ప్రేమించినటువంటి ఆ వసుధ ఏమైపోయింది? అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి కాలంలో నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తానంటే వద్దు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎదురు చూడొద్దు, నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఎన్నో కలలు ఉన్నాయి, నువ్వు మంచి గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, కాబట్టి నువ్వు నా కోసం ఎదురు చూడొద్దు, ఈ శిక్ష తప్పదు, నువ్వు జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పి ఆమెకు నచ్చచెప్పి పంపించేస్తాడు. మళ్ళీ రావద్దు అని చెప్పి ఒట్టు కూడా వేయించుకొని మరీ పంపించేస్తాడు. దాదాపు 10-12 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత కూడా అతను అదే మాట మీద ఉంటే సరే, ఆమె పెళ్లి చేసుకుంటుంది, ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతుంది. ఒక మల్టీ మిలియనీర్ ఆమెను వసుధని పెళ్లి చేసుకుంటాడు. అతని పేరు అభిజిత్ ఆ సినిమాలో. సో ఇది సినిమా. ఆ సినిమా బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి ఫ్లాష్ బ్యాక్లో చెప్తూ ఉంటారు గతంలో ఏం జరిగింది అనేటటువంటిది అజయ్ దేవగన్ ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే అతనికి 2 సంవత్సరాల ముందే అతన్ని జైల్లో విడిపించిన వాడు ఎవడు? ఈ వసుధను పెళ్లి చేసుకున్నటువంటి కోటీశ్వరుడు. విడిపించిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని వసుధ బలవంతం మీద, అభిజిత్కి చెప్పావా, అతనికి ఎందుకు చెప్పావు, మన కథ తెలుసా అతనికంటే, అన్నీ తెలుసు, తెలియకుండా నేను ఎందుకు ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటాను. ఇక వాళ్ళిద్దరి కలయిక, వాళ్ళిద్దరి ఆ చూపుల్లో ఉన్నటువంటి ఆ అర్థాలు, మనకు పైకి వినిపించినటువంటి ఆ రోదనలు, ఆవేదనలు, ఆ సంభాషణలు మన గుండెల్లో కూడా అలా 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 గింగిరాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. సరే, ఆమె తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ రోజు సాయంత్రమే నైట్కే అతను దుబాయ్ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ బొంబాయిలో ఉండడానికి అతను ఇష్టపడాడు. ఎందుకంటే వసుధ ఉంది, తన జీవితంలో తను ఎక్కడైనా ఆటంకం కావచ్చు అనేటటువంటి ఉద్దేశంతో తను వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎవడు? కృష్ణ, అజయ్ దేవగన్. సో ఆ రాత్రి కనీసం 1 గంట అన్న మా ఇంటికి రా అని తీసుకువెళ్తుంది. వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య, వసుధ, ఆమె భర్త అభిజిత్, అలాగే కృష్ణ అంటే అజయ్ దేవగన్, ముగ్గురు మధ్య అక్కడ ఒక సీన్ ఉంటుంది. అయితే ఒక 10 నిమిషాలు అభిజిత్ ఏదో నెపంలో ఒక నెపం పెట్టి, ఒక సాకు పెట్టి ఆమెను బయటకు వెళ్ళేలా చేస్తాడు. ఇతన్ని అడగడానికి, కృష్ణని అడగడానికి, అంటే అసలు ఏం జరిగింది ఆ రోజు నువ్వు చెప్పు, ఆమె ఏదో చెప్పిందంటే సరిగ్గా ఆమె ఏం చెప్పిందో అదే చెప్తాడు.
ముగ్గురు దుండగులు ఆమెను ఈడ్చుకు వెళ్ళడం, ఇద్దరిని తను చంపేయడం, ఆ తర్వాత జైలుకి వెళ్ళడం అనేటటువంటిది అదే చెప్తాడు. సరే, అతను వెళ్ళే టైం దగ్గరికి వస్తుంది. కిందకి వెళ్ళి అతని ఫ్రెండ్ ట్యాక్సీలో ఎదురు చూస్తుంటే కిందకి వెళ్ళి అతన్ని పంపిస్తుంది. అక్కడ వెళ్ళి ఒక్కసారైనా జీవితంలో నన్ను చూడడానికి వస్తావా మళ్ళీ అంటే రాను అంటాడు. నేను చనిపోయే ముందు నిన్ను చూడాలనిపిస్తుంది కదా, అప్పుడు కూడా రావంటే దానికి చెప్పినటువంటి సమాధానం, కొన్ని సంభాషణలు ఇలా మళ్ళీ నేను మీకు చెప్పకూడదు, మీరు చూడాలి. అలా నీరు గారిపోతాం ఒక్కసారిగా కౌగులించుకుంటుంది అతన్ని. పైనుంచి ఎక్కడి నుంచో పైనుంచి భర్త అభిజిత్ చూస్తున్నాడు. నీ భర్త చూస్తున్నాడు అని అంటే నాకు తెలుసు అని తిను అంటుంది. సరే, మొత్తానికి చాలా భారంగా ఉద్విగ్నంగా అతనికి వీడ్కోలు చెప్తుంది. అతను వెళ్ళిపోతాడు అజయ్ దేవగన్. ఈమె పైకి వెళ్ళిన తర్వాత భర్త మళ్ళీ అడుగుతాడు, నువ్వేదో చెప్పావు, అతనేదో చెప్పాడు, ఇదంతా నాకెంతో నమ్మకశక్యంగా లేదు, అసలు ఏం జరిగిందో చెప్పు. అతను దుబాయ్ వెళ్ళిపోవడం అతనికి ఇష్టమే, ఇక్కడ ఉంటే ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్, ఇతను కూడా శాంతంగా ఉండలేడు. ఆ విధమైనటువంటి సంఘర్షణ అతను చూపిస్తాడు మాటల్లో. నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు, చాలా సమస్యలకి పరిష్కారం చూపించావు అని అంటాడు. అయితే ఏం జరిగింది? సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్ అది తెలుసుకోవాలని అతను మళ్ళీ భార్యని అడిగితే అప్పుడు తను చెబుతుందండి ఆ రోజు ఏం జరిగింది అనేటటువంటిది. ఆమె చెప్పిన తర్వాత ఈ కథ మొత్తం సినిమా మొత్తానికి ఆ ట్విస్ట్ అంతా చూసిన తర్వాత, అబ్బా, సినిమా చూసిన తర్వాత మీకు తెలుసుకుంటారు. అది హృదయం, మనం ఒక మంచు పర్వతం అయితే పైన అగ్నిగోళాలు కురిసినప్పుడు ఆ మంచు పర్వతం ఎలా కరిగిపోతుందో ఒక్కసారిగా అలా నిలువునా నీరైపోతాం అంతే. ఆ లాస్ట్ ఆ ట్విస్ట్ ఆమె చెప్పినటువంటి విషయం, ప్రేమ ఎంత గొప్పది, నిజమైనటువంటి ప్రేమ ఎంత త్యాగాన్ని కోరుకుంటుంది, నిజమైనటువంటి ప్రేమికుడు తన ప్రేమికురాలి పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడు, ఎంత త్యాగానికైనా సరే ఎందుకు సిద్ధమవుతాడు, ఎలా సిద్ధమవుతాడు, తనను తాను ఎలా ధ్వంసం చేసుకుంటాడు, తనను తాను ఎలా ఛిద్రం చేసుకుంటాడు ప్రేమ కోసం. అది ఈ సినిమా చెప్పిన. ఇట్లాంటి సినిమాలు ఎన్నో చూసాం, కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఇంకో సినిమా గుర్తురాదు. కథలు ఎన్నో ఉండొచ్చు, ఇలాంటివే ఉండొచ్చు, కానీ దీనికి ఇదే. అందుకని ఈ సినిమాకి గొప్ప పేరు పెట్టాడు ఈ డైరెక్టర్ నీరజ్ పాండే. ఏమిటయా అంటే ఔరోं में కహా దమ్ థా, మరొకరిలో ఇంత సాహసం ఎక్కడ ఉంది. తప్పనిసరిగా ఈ సినిమా చూడండి. అజయ్ దేవగన్ తబ్బు, ఇది 10వ సినిమా వాళ్ళది. బ్రహ్మాండంగా 10వ సినిమా రిమార్కబుల్ మూవీగా, ఒక రొమాంటిక్ థ్రిల్లర్గా ఈ సినిమా నిలిచిపోతుంది. అలాగే ఈ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించాడు ఎంఎం కీరవాణి, మన కీరవాణి. ఆ పాటలు తక్కువే కానీ బ్యాక్గ్రౌండ్లో పాటలు వినిపిస్తూ ఉంటాయి, ఆ మ్యూజిక్ ఉంటుందే హృదయాన్ని పట్టి పిండేస్తూ ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఒక పాట ఎప్పుడు మనకు వినిపిస్తూ ఉంటుంది. అదేమిటంటే అమ్మాయి అంటుంది కదా, ఐ దిల్ జరా కల్కే లియే భీ ధడక్ లేనా, ఐ దిల్ జరా కల్కే లియే భీ ధడక్ లేనా, ఏ ఆజ్ కీ శామ్ సంభాల్ కే రఖ్ లేనా, కహా ఐసే లమ్హే ఆయేంగే ఫిర్. ఓ హృదయమా, రేపటి కోసం కూడా కొంచెం స్పందించు, ఈ సాయంత్రాన్ని రేపటి కోసం పదిలంగా ఉంచు, ఈ క్షణాలు మరొకసారి ఎప్పుడు వస్తాయి. ఇట్లాగా పాటలు ఎంత మృదు మధురమైన మంద్రమైనటువంటి సంగీత చర్యలు మనల్ని ఓలలాడించేటటువంటి గొప్ప పాటలు కూడా, గొప్ప సన్నివేశాలు ఉన్నాయి. ఇక యాక్షన్ అయితే ఎరగదీసేస్తారు. అజయ్ దేవగన్ తబ్బు ఇద్దరు క్యారెక్టర్స్కి సంబంధించి యంగ్ పాత్రలు వేశారే, శాంతను మహేశ్వరి అలాగే సాయి మంజ్రేకర్, వాళ్ళిద్దరిని చూస్తుంటుంటే అలాగ మనం ఎంత చక్కటి ప్రేమ జంట అలా చూస్తూ ఉంటాం. మనం అసలు చెప్పలేం, ఇంక ఎక్కువ వర్ణించను. ఈ సినిమా మీరు తప్పనిసరిగా చూడండి. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. మిత్రులకు కూడా సజెస్ట్ చేయండి. మీరు చూసిన తర్వాత ఈ వీడియోని మిత్రులకు షేర్ చేసిన తర్వాత అలాగే మీకు మంచి కామెంట్లు కూడా మీరు పెట్టండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఔరోं में కహా దమ్ థా, అంతే, కొందరిలోనే ఉంటుంది ప్రేమ కోసం త్యాగం చేసేటటువంటి దమ్ము, ధైర్యం, సాహసం కొందరిలోనే ఉంటుంది, అందరిలోనూ ఉండదు. అదే ఈ సినిమా చెప్పినటువంటి సందేశం. మిత్రులారా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.